హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. ఈ రోజు మనం ప్రీమియర్ లో ఇన్వర్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, ఇది చాలా మూవీస్ లో కూడా ఈ ఇన్వర్ట్ ఎఫెక్ట్ అనేది వాడారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. దాంట్లో ఓన్లీ వీడియో మాత్రమే నేను ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ పెట్టుకున్నాను. స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను హార్డ్ పట్టుకొని పైకి అయితే ఇంకొక వీడియోని డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటాయి కదా మనకి. ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్స్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ లోకి వెళ్దాము. ఎఫెక్ట్స్ లోకి వచ్చేసి ఇన్వర్ట్ టైప్ చేయండి. ఇక్కడ మనకి ఇన్వర్ట్ వచ్చేస్తుంది. ఈ ఇన్వర్ట్ ని తీసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెకండ్ వీడియో ఉంది కదా, ఇక్కడ మనం తీసుకున్నది దాని మీద అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఇన్వర్ట్ అయితే అయ్యింది. ఇన్వర్ట్ అయిన తర్వాత మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లెండ్ మోడ్స్ లో వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ ఉంది. మీరు డిఫరెన్స్ ని అప్లై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. చూడండి, ఇలా వస్తుంది అనమాట. అంటే ఇన్వర్ట్ లో మళ్ళీ డిఫరెన్స్ అని పెట్టినాము. ఓకే, ఇది ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక ఛానల్ కూడా ఉంది. ఛానల్స్ అని ఇక్కడ చూడండి, ఈ ఛానల్స్ వచ్చేసి లైట్నెస్ అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ లాగా కనపడుతుంది అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు.